సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ, వివిధ సంకల్పాలే మనసుకు భోజనమని, ఆ సంకల్పాన్ని త్యజించి మనసును ఉపాసనా దైవంగా లగ్నం చేయడమే ఉపవాసమని శ్రీ భగవాన్ రహణం మహర్షి భాష్యం. మహాత్ముల సన్నిధిలో అసలు ఎటువంటి నియమాలకు తావు లేదని తేల్చి చెప్తూ, సజ్జన సంగే సంప్రాప్తే సమస్త నియమైరలం తాళవృతేన కిం కార్యలబ్ధే మలయమారుతే అనేటువంటి ఈ శ్లోకానికి సాధు సంఘం కలిగినటువంటి నియమాలన్నీ అక్కర్లేదు. మలయమారుతము నీవగా విసరకర్ర వల్లనే పని ఏమి కాదు అని భగవాన్ భావము రాస్తారు. మనసును అంతర్ముఖం చేసి హృదయంలోని ఉపాసన దైవం యొక్క స్మరణలో ఉండడమే. అంటే సమీపంలో, వాసము అంటే ఉండడం, ఉపవాసంలోని అంతరార్థం. పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ సచ్చిదానందమూర్తి సన్నిధిలో ఉంటూ ఆయన స్మరణలోనే ఏకాదశి ఘడియలను గడుపుతున్నటువంటి మాధవరావుకి ఇక ప్రత్యేకంగా చేసే ఉపవాసం ఏముంటుంది, ఆ అవసరం ఎలా కలుగుతుంది? ఉపవాసం అంటే భోజనం మానేసి సుష్టిగా పలహారం భుజించడం కాదు కదా. నిజమైనటువంటి ఉపవాసాన్ని మాధవరావు తనకు తెలియకుండానే పరమ పవిత్రమైనటువంటి సాయి సన్నిధిలో పాటిస్తున్నాడు. మరటువంటప్పుడు తంతుపరంగా బాహ్యంగా ఉపవాసం చేసేటువంటి అవకాశం లేదు కదా. అందుకనే బాబా ఎంతో ప్రేమతో మునిపెంతో మాధవరావుకు సజ్జకంకి ఇవ్వబోయారు. కానీ ఉపవాసం అంటే భోజనం మానేయడమేనని ఛాందస భావం కలిగి ఉన్నటువంటి మాధవరావు పవిత్ర ఏకాదశి నాడు సద్గురు స్వహస్తాలతో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తిరస్కరించాడు. ఆ సజ్జకంకిని భుజిస్తే ఉపవాసం భంగం చేసినటువంటి పాపం చుట్టుకుంటుందేమోననేటువంటి అర్థం లేని ఛాందస భావం. ఆ సమయంలో సద్గురు స్వహస్తాలతో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆరగించే అపూర్వమైనటువంటి అవకాశాన్ని మాధవరావు చేజార్చుకున్నారని చెప్పుకోవచ్చు. సద్గురువు అనుగ్రహానికి దూరం చేసేటువంటి అవరోధాన్ని సద్గురువు సరైన సమయంలో తొలగిస్తారు. అది ఎలాగంటే, తల్లి ఎంతో మురిపెంతో తన బిడ్డకు తినడానికి ఏదైనా ఇస్తే ఆ బిడ్డ తినని మారం చేస్తూ ఏడిస్తే ఆ బిడ్డ తల్లి సముదాయిస్తూ సరే తినవద్దులే కన్నా అని బుజ్జగిస్తుంది, ఒడిలోకి తీసుకొని లాలిస్తుంది. ఆ తరువాత ఓపికగా సరైన సమయం చూచి ఆ బిడ్డను తన ప్రేమతో మురిపెంతో మైమర్పించి బిడ్డకు తనదైనటువంటి శైలిలో తినిపిస్తుంది. తల్లి ప్రేమలో ఓలలాడే బిడ్డకు తాను తిన్నదేననేటువంటి ధ్యాస కూడా ఉండదు. అదే తల్లి ప్రేమలోని అద్భుతం. సరిగ్గా సద్గురువు కూడా సద్భక్తుని ఒకంత ఎక్కువ ప్రేమనే చూపుతాడు. సరైనటువంటి సమయంలో తమ సాటిలేని ప్రేమతో సద్భక్తుని మైమరపించి హృదయ సంస్కరణం గావించి అవాంఛనీయ భావాలను తొలగించి సత్యరూప దర్శనం అనేటువంటి భోజనాన్ని ఎంతో ప్రేమతో సంతుష్టిగా పెడతాడు. అదే తమ భక్తుల పాలిట తల్లిలాంటి సద్గురు సాయి ప్రేమలోని పరమాద్భుతం. సరేలే తినవద్దులే శ్యామ అని అనడంతో సరిగ్గా అటువంటి తల్లి ప్రేమయే ప్రస్ఫుటమవుతుంది. అది సద్గురుని ఆనందానికి నిర్వర్తించేటువంటి అవతార కార్యంగా చెప్పుకోవచ్చు. అందులో ఆయనకు ఆనందం తప్ప అలుపు కానీ అలసత్వం కానీ ఉండదు. సద్గురువుకి సంపూర్ణంగా శరణాగతి చెందడానికి అవరోధాలుగా ఎదురవుతున్నటువంటి తరతరాలుగా నరనరాలలో జీర్ణించుకుపోయినటువంటి ఛాందస భావాలను తమదైన రీతిలో సరైన సమయంలో సద్గురువు తొలగిస్తాడు. తద్వారా సద్భక్తుడు సంపూర్ణ శరణాగతి దిశలో మరో ముందడుగు వస్తాడు. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో, దేవా, నీవు ఒకసారి సాంఖ్యయోగంలో అనుష్ఠానం చేయమని చెప్తాడు, ఇంకొకసారి కర్మయోగం యొక్క అనుష్ఠానం చేయమని చెప్తావు. వీటిలో నిజమేది? మేము ఏ యోగాన్ని ఆచరించాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవా, నీవు ఏ విధంగా రెండు అర్థాలతో మాట్లాడితే మా వంటి
అజ్ఞానులం ఏం చేయాలి దేవా? మీ ఉపదేశం అలా ఉండేటట్లయితే మా మతి భ్రమించి కాకపోతే ఇంకేముంది అని చెప్పి శ్రీకృష్ణుని ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రెండు కూడా సరైనవే, కానీ సంఖ్యాయోగం కంటే కర్మయోగం యొక్క అనుష్ఠానం చేయడం మంచిది అని చెప్పి సమాధానం ఇస్తాడు. అలాగే ఒకసారి శ్రీ సాయి సన్నిధిలో ఒక భక్తుడు బాబాను